న్యూట్రిషనిస్టులు ఎవరైనా సరే కార్బ్స్ ఆపేయమని చెప్తా ఉంటారు. షుగర్ పేషెంట్స్కి అయితే ఇన్సులిన్ పెరుగుతుందని, ఏదైనా రకరకాల రీజన్స్ వల్ల. అండ్ మీరు అన్నట్టుగా లాడ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదని అంటున్నారు. కానీ ఇవి కూడా పండించుకున్నవేగా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో వీ కాంట్ రిలై కంప్లీట్లీ ఆన్ యానిమల్ ఫుడ్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ స్పెసిఫిక్ కేసెస్ లైక్ నేను చెప్పాను కదా. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ విప్లవ్ ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, న్యూట్రిషనిస్టులు ఎవరైనా సరే కార్బ్స్ ఆపేయమని చెప్తా ఉంటారు. షుగర్ పేషెంట్స్కి అయితే ఇన్సులిన్ పెరుగుతుందని, ఏదైనా రకరకాల రీజన్స్ వల్ల. కొన్ని పరిశోధనల్లో కార్బ్స్ తీసుకోకపోతే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయదు అని కూడా మేము విన్నాం. కొన్ని కార్బ్స్ని రైస్ ద్వారా కాకుండా ఎలా తీసుకుంటే మంచిది, అసలు కార్బ్స్ ఆపేస్తే ఓకేనా, హెల్త్కి ఏం ప్రాబ్లమ్స్ లేవా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మన ఫుడ్ సోర్స్లో కార్బోహైడ్రేట్స్ ఎందుకు వచ్చినాయి అనేది డిస్కస్ చేసుకోవాలి. అండ్ మీరు అన్నట్టుగా లాడ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదని అంటున్నారు కదా, యాక్టివ్గా పనిచేయదని. అదేంటంటే ప్రజెంట్ హ్యూమన్ కండిషన్స్ మీద బేస్ చేసుకొని ద రీసెర్చెస్ విల్ హ్యాపెన్. బట్ మన పాస్ట్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవాలి. మన ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఏ ఆహారంతో జరిగింది, అండ్ ఇప్పుడు మనం ఏం తింటున్నాము, ఎలాంటి చేంజెస్ వచ్చాయని చెప్పేసి అలా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఆ ఆస్పెక్ట్ మీద చూసుకుంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద వన్ ఆఫ్ ద మ్యాక్రో న్యూట్రియంట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది కాంప్లెక్స్ ఫామ్లో ఉన్నప్పుడు మనకి కార్బ్స్ అని అంటాం, అది సింప్లెస్ట్ ఫామ్లో అది కన్వర్ట్ అవ్వాల్సింది గ్లూకోజ్గానే. సో అసలు ఈ కార్బోహైడ్రేట్స్ మన డైట్లోకి ఎలా వచ్చాయి ఫస్ట్ అంటే, ఇప్పుడు మీకు కొన్ని కార్బోహైడ్రేట్స్ సోర్సెస్ చెప్పండి మీరు తినే వాటిలలో. చపాతీ తింటాం, గోధుమ పిండి. సో చపాతీ చేయాలంటే గోధుమలు కావాలి మనకి, వీట్. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకి వీట్? పండించుకుంటాం కదా. సో ఎవరు పండిస్తున్నారు? రైతులు. సరే, ఆ రైతులు ఒకళ్ళు పండించకపోతే మీకు ఎక్కడి నుంచి వస్తుంది అది? రావు ఇంకా. సో అప్పుడు మీరు ఏం తిని బతకగలుగుతారు? లెట్సే ఒక రోజు అందరూ మానేసారు అనుకుందాం పండించడము, అప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేవి ఎలా పండుతూ ఉంటాయి? కార్బోహైడ్రేట్స్ పండవి ఇంకా దొరికిన ప్రకృతి నుంచి వచ్చే ఫుడ్ తీసుకుంటాం. నేచర్ ఇస్తుంది కార్బోహైడ్రేట్స్, బట్ ఇప్పుడు మీకు దొరుకుతున్నంతగా నేచర్ ఎప్పుడు ఇవ్వలేదు. మనకి ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, మనకి అగ్రికల్చరల్ మెథడ్స్ వచ్చిన తర్వాత, ఆలిగోలిథిక్ ఏజ్ తర్వాత వీ స్టార్టెడ్ హార్వెస్టింగ్ మన ఎవల్యూషన్ కోసం. బట్ నేచర్ ఆస్పెక్ట్లో ఇంత కార్బోహైడ్రేట్స్ ఒక జీవికి ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు మరి మనము కార్బోహైడ్రేట్స్కి షిఫ్ట్ అయిపోయినాము, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మనల్ని మనం ఫుడ్ చైన్ నుంచి తీసేసుకున్నాం మనం. అంటే రైట్ నౌ ఇప్పుడు మీరు వైల్డ్ లైఫ్కి వెళ్ళి చూసారనుకోండి, ఒక ఫుడ్ చైన్ ఉంటుంది అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెర్బివోర్స్ ఉన్నాయి అనుకోండి, అవి ప్లాంట్స్ని తింటాయి. సో ఈ కార్నివోర్స్ తీసుకోండి, లయన్ కానీ లేకపోతే మన టైగర్ కానివ్వండి, ఈ ప్లాంట్స్ని తినే హెర్బివోర్స్ని ఇవి తింటాయి. సో ఇట్లా, అండ్ కార్నివోర్స్ పాపులేషన్ తక్కువ ఉంటుంది, హెర్బివోర్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ ఈ కార్నివోర్స్ కనుక హెర్బివోర్స్ని తినలేదు అనుకోండి, ఇలానే అవి పెరిగిపోయి మొత్తం అడిగినంత తినేస్తూ ఉంటుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్ చూసుకుంటే వీఆర్ ఆల్సో ప్రైమరీలీ యాజ్ ఎ హోమోసేపియన్ మనము వేటాడేది. మనం వీఆర్ ద హోమోసేపియన్స్ అంటే వీ యూస్ టు హంట్. ఇది సైంటిఫికల్లీ కూడా ఎవిడెంట్. మనం స్పియర్స్ కానీ యాక్స్ కానీ ఇవన్నీ దొరికేవి. ఈవెన్ ఎర్లీ మ్యాన్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఫైర్ పుట్టించి వాళ్ళు మీట్ని కాల్చుకొని తినేవాళ్ళు. ఒకవేళ మనకి ఇప్పుడు అదే ఫుడ్ డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సి వస్తే ప్రపంచంలో ఏ యానిమల్ ఉండదు. ఎందుకంటే మన పాపులేషన్ ఎంత పెరిగిపోయిందంటే ఎవ్రీ వన్ కాంట్ రిలై ఆన్ యానిమల్ ఫుడ్, యానిమల్ మీట్, బికాజ్ మనల్ని చంపే జీవి లేదు. ఎందుకంటే వీ ఎక్విప్డ్ విత్ వెపన్స్. మనం వెపన్స్ తయారు చేసుకున్నాం, డిఫెన్స్కి తయారు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనల్ని చంపే జీవి లేదు. సో బట్ వీ కాంట్ రిలై ఆన్ యానిమల్స్ ఫర్ అవర్ ఫుడ్. సో ఇప్పుడు పెరుగుతున్న పాపులేషన్కి ఫుడ్ కంపల్సరీ కావాలి. కాబట్టి కార్బోహైడ్రేట్స్ అనేవి మన లైఫ్లోకి రావడం జరిగింది. ఇది గత 10,000 years నుంచే ఎక్కువ మనిషి ఒక జీవితంలో ఉంది కార్బోహైడ్రేట్స్ అనేవి. సో ఏమవుతుందంటే, ఒకప్పుడు మన బ్రెయిన్ మీద కీటోన్ రిసెప్టార్స్ ఉంటాయి, అవి మెల్లిమెల్లిగా గ్లూకోజ్ రిసెప్టార్స్కి అలవాటు పడిపోయింది. సో వన్స్ అపాన్ అ టైమ్ యూస్ టు హ్యావ్ కీటోన్స్ ఇన్ ద బాడీ, అండ్ బ్రెయిన్ కూడా కీటోన్స్ని యాక్టివ్గా వాడుకున్నది. ఇప్పుడు మన మేజర్ ఫుడ్ లైఫ్ స్టైల్ ఫుడ్లో
కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల బ్రెయిన్ మళ్ళీ అడాప్ట్ చేసుకుంది గ్లూకోజ్కి. సో ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ అవసరమా లేదా అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. లెట్స్ సే సమ్మన్ హ్యాస్ అ డయాబెటిక్, క్రోనిక్ డయాబెటీస్ ఉందనుకోండి, అండ్ ప్యాంక్రియాస్ బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోయినాయి అండ్ ఇన్సులిన్ సిక్రెట్ అవ్వట్లేదు. అసలు గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసే హార్మోన్ లేనప్పుడు గ్లూకోజ్ని ఇవ్వకూడదు మీరు. సో కీటోన్కి షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు బయట ఇన్సులిన్ ఇచ్చి మరి గ్లూకోజ్ తీసుకుంటానని అన్నట్టుగా కాకుండా కీటోన్స్ జనరేషన్స్ ఒకళ్ళ బాడీలో ఉందనుకోండి, కీటోన్ రిసెప్టార్స్ కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. బట్ దాట్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. మోడరేషన్లో చేంజ్ చేయాలి మీరు. అంటే సింపుల్ కార్బ్స్ బదులు కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకొని, అంటే మనకి సింపుల్ కార్బ్స్ ఏంటంటే మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే హౌ క్విక్లీ ద కార్బోహైడ్రేట్ సోర్స్ క్యాన్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ ఈజ్ కాల్డ్ as గ్లైసెమిక్ ఇండెక్స్. సో కాంప్లెక్స్ కార్బ్స్ ఎలా ఉంటాయి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉంటుంది బేసిక్గా. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హోల్ ఫుడ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిన్వా ఉంది. సో దీస్ మిల్లెట్స్ ఉన్నాయి. సో దీస్ కమ్స్ అండర్ మెయిన్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రూట్స్ చూసుకోండి, లేకపోతే ఎనీ రిఫైన్డ్ షుగర్ చూసుకోండి, ఇవన్నీ కూడా సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ షుగర్స్లో ఉంటుంది. అంటే దే కన్వర్ట్ వెరీ క్విక్లీ ఇంటు ద గ్లూకోజ్. కానీ ఇవి కూడా పండించుకున్నవేగా. యా, బట్ వాట్ సోర్స్ డు వీ హ్యావ్? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో వీ కాంట్ రిలై కంప్లీట్లీ ఆన్ యానిమల్ ఫుడ్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ స్పెసిఫిక్ కేసెస్. లైక్ నేను చెప్పాను కదా, ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం కానీ, టైప్ 1 డయాబెటీస్ కానివ్వండి, ఇవి కొన్ని స్పెషల్ కేసెస్. ఇవి ఇలాంటి కేసెస్లో మాత్రమే కార్బ్స్ ఉంచాలా తీసేయాలా అని చెప్పగలుగుతాం మనం. అందరి లైఫ్లో కార్బ్స్ తీసేయాలని చెప్పలేము, ఎందుకంటే వీ గాట్ అడాప్టెడ్ టు ఈట్ కార్బ్స్. ఓన్లీ ఇన్ కేసెస్ ఆఫ్ స్పెసిఫిక్ కండిషన్స్ లైక్ మెడికల్ డిసార్డర్స్ ఆర్ ఎనీ లైఫ్ స్టైల్ డిసార్డర్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకొని మళ్ళీ హార్మోన్స్ నార్మలైజ్ చేసుకొని అగైన్ మోడరేషన్లో మెయింటైన్ చేయాలి. సో టు సమ్ ఎక్స్టెంట్ కార్బోహైడ్రేట్స్ అనేది కంపల్సరీ అవసరమే, ఎందుకంటే ప్రజెంట్ మోడర్న్ లైఫ్లో మనం అలా అడాప్ట్ అయ్యాం కాబట్టి. కార్బోహైడ్రేట్స్ ఎవరికి అవసరం ఉండదంటే ఏదైనా ప్యాథలాజికల్ కండిషన్ లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, గ్లూకోజ్ ఇంటాలరెంట్ అయినప్పుడు మాత్రమే ఆ కైండ్ ఆఫ్ మాల్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఆ బాడీలో. సో వాటిని అడ్రస్ చేయడానికి మోడరేషన్లో మేము కట్ చేయడం జరుగుతుంది, ఆర్ సింప్లెస్ట్ కార్బ్స్ నుంచి కాంప్లెక్స్ కార్బ్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విల్ హ్యాపెన్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ ఫంక్షనల్ న్యూట్రిషన్. ఇప్పుడు బేసిక్గా బీపీ షుగర్ ఉన్న మిడ్ ఏజ్ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ ద్వారా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు? ఎస్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ గోల్ అనేది ఇంపార్టెంటే అగైన్. బట్ వెయిట్ ఒక్కటే లూజ్ అవ్వాలి అని చెప్పేసి పెట్టుకోకూడదు. దట్స్ ద రాంగ్ అప్రోచ్. ఇది వాళ్ళకనే కాదు, మిడ్ ఏజ్ వాళ్ళకి ఎవరైనా కూడా నేను వెయిట్ లాస్ అవ్వాలి అనే కాన్సెప్టే రాంగ్. అది నేను ఫ్యాట్ లాస్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలి అనుకోవాలి. సో మజిల్ అనేది ఇట్స్ టిష్యూ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వైవల్. మన మజిల్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ డిసీజ్ కానీ మెటబాలిక్ డిసార్డర్స్ కానీ రావు. సో వెయిట్ లాస్ అనే కాన్సెప్టే ఉండదు. వెయిట్ లాస్ యాక్చువల్లీ అబ్నార్మల్. అది ఇట్ క్యాన్ బి మజిల్ లాస్, ఇట్ క్యాన్ బి బోన్ లాస్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఫ్లూయిడ్ లాస్, అనీమియా కండిషన్స్లో కూడా మీకు వెయిట్ లాస్ అవుతుంది బ్లడ్ తక్కువ ఉంటే. సో వెయిట్ లాస్ అని కాకుండా ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఫ్యాట్ లాస్ అనాలి. బికాస్ మజిల్ అనేది నాకు తగ్గాలని ఎవరు అనకూడదు, అది తగ్గదు అంటే తగ్గాలని అనుకోకూడదు. సమ్మన్ సేస్ దాట్ నాకు మజిల్ తగ్గాలి, నాకు మంచి కనబడట్లేదు అని అంటుంటారు, కానీ మజిల్ ఎంత ఉంటే అంత బెటర్ బాడీలో. బికాస్ మన మెటబాలిజం మొత్తం గవర్న్ అయ్యేది కూడా విత్ ఎ గుడ్ మజిల్ క్వాంటిటీ. సో యా, ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఎందుకు ఫ్యాట్ గెయిన్ అవుతుంది అని చెప్పేసి వీ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్. ఇట్స్ నాట్ లైక్ ఐడియలీ ఇట్స్ నాట్ వన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ వన్. వెయిట్ లాస్ కావాలంటే కార్బ్స్ తక్కువ తినండి, క్యాలరీ తక్కువ చేయండి, ఇట్స్ ఎ వెరీ జనరిక్ ఆన్సర్. అలా కాకుండా ఒక ఇండివిజువల్లో ఫ్యాట్ గెయిన్ అవ్వడం అనేది ఎన్నో ఆస్పెక్ట్స్లో జరుగుతుంది. సమ్మన్ మైట్ హ్యావ్ లో థైరాయిడ్ హార్మోన్, అంటే థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్గా వర్క్ చేయకుండా ఉండొచ్చు. సమ్మన్ మైట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. సమ్మన్ మైట్ హ్యావ్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్. సమ్మన్ మైట్ హ్యావ్ టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. కొంతమందికి గట్ బ్యాక్టీరియా ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అవుతుంది అండ్ ఫుడ్ కరెక్ట్గా ప్రాసెస్ అవ్వదు. అంటే గ్లూకోజ్ ఏటీపీగా మారడానికి కావాల్సిన క్యాస్కేడ్ ప్రాపర్గా జరగకపోవచ్చు. సో ఫ్యాట్ లాస్ కావాలి అంటే ఈ అప్రోచ్ అనేది అది అందరికీ పనిచేయదు. ఫస్ట్ వీ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ బై గోయింగ్ టు ఏ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ కన్సల్టేషన్ చేసి బ్లడ్ రిపోర్ట్స్ తోని అండ్ స్టూల్ టెస్ట్ తోని ఇవన్నీ చెక్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా కంపల్సరీ ఉంటుంది. సో జనరిక్గా అడిగితే మాత్రం ఐ వుడ్ సే అంటే మోస్ట్లీ మేము మా కేసెస్లో చూసింది ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, సింపుల్ కార్బ్స్ ఎక్కువ తినడం వల్ల, అండ్ షుగర్ రిఫైన్డ్ షుగర్ ఎక్కువ తినడం వల్ల, అండ్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల, ఇలాంటి వాటిలలోనే గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి ఫ్యాట్ అనేది తొందరగా అక్యుములేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా ఒక 7
70% పాపులేషన్లో ఇది మేజర్లీ ఇది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చెప్పేది గ్లూకోజ్ కన్జప్షన్ అనేది తగ్గించాలి అండ్ దట్ టు మోడరేషన్లో స్టార్ట్ చేయాలి. నాట్ లైక్ ఇవాళ ఇంకా నేను రేపటి నుంచి గ్లూకోజ్ అంతా అంటే కార్బోహైడ్రేట్స్ మానేస్తానట్టుగా కాకుండా మోడరేషన్లో లెట్సే ఇవాళ మీరు రైస్తో పాటు షుగర్ కూడా తింటున్నారు అనుకోండి, షుగర్ ఆపేసేయండి, రైస్ తినండి స్లో అండ్ రైస్ని మేబీ మిల్లెట్స్తోని రీప్లేస్ చేయండి, సింపుల్ కార్బ్స్ని కాంప్లెక్స్ కార్బ్స్ లాగా. సో change the form of the carbs, don't directly change the source of the nutrition. ఈ ఫామ్ని చేంజ్ చేసుకుంటూ మెల్లి మోడరేషన్లో వీ కెన్ హ్యావ్ ద అడాప్టబిలిటీ ఇన్ ద బాడీ. సో ఇది మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఓకే, మరి యంగ్స్టర్స్ కూడా ఇదే ఫాలో అవ్వచ్చా? యంగ్స్టర్స్కి యాక్చువల్గా మెటబాలిజం అనేది ఇట్ విల్ బి అట్ ఎ వెరీ గుడ్ లెవెల్. సో ఫుడ్ కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్ వల్ల, ఇన్సోమ్నియా వల్ల, లేట్ నైట్ స్లీప్ వల్ల, లాట్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళ బాడీలో కూడా ఫ్యాట్ అనేది తొందరగా గెయిన్ అవుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్లో మిడ్ ఏజ్ అండ్ యంగ్ ఏజ్ అంటున్నారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిడ్ ఏజ్ కంటే యంగ్ ఏజ్ చాలా వర్స్ట్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి వాళ్ళకి. మిడ్ ఏజ్ ఆర్ అట్లీస్ట్ బెటర్ బికాస్ వాళ్ళు మెటబాలిక్లీ యాక్టివ్ ఉన్న ఏజ్ ఉంటుంది కదా 20 to 30. వాళ్ళున్న టైంలో ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ లేదు, ఇంత స్క్రీన్ టైం లేదు అండ్ ఇంత డైవర్షన్స్ లేవు. సో దే హ్యాడ్ ఎ వెరీ బెటర్ లైఫ్ అట్ దట్ ఏజ్. కాబట్టి ఆ టైంలో మంచి నర్చరింగ్ జరిగింది కాబట్టి ఈ ఏజ్లో బాగున్నారు. చాలా మంది అదే అంటారు, అప్పుడు తిన్న వెనకటి ఫుడ్ వల్ల ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎస్, అప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ కాదు అండ్ అప్పుడు దొరికిన ఫుడ్ కూడా కొన్ని న్యాచురల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి, మన కౌడంతో తయారైన ఫర్టిలైజర్ యూజ్ చేసి పండిస్తూ ఉంటారు. దానికి తగ్గ వర్కౌట్ కూడా ఉంటుంది, ఆ పని ఉంటుంది, ఫంక్షనల్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి దట్ నెవర్ వర్క్డ్ అగేన్స్ట్ దెమ్. ఇప్పుడు ఉంటున్న యూత్లో చాలా ప్రాసెస్డ్ ఫుడ్, స్విగ్గీ జొమాటో చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి రోజు మొత్తం కూర్చునే జాబ్స్. సో మిడ్ ఏజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ లైఫే వర్స్ట్ ఉంది. బట్ యూజువల్గా అయితే ఈ ఏజ్లో మెటబాలిజం హై ఉండాలి, బట్ కంపారిటివ్లీ దే ఆర్ లివింగ్ ఎ వెరీ బ్యాడ్ లైఫ్. సో ఈవెన్ యంగ్ ఏజ్లోనే చాలా ఇంకెక్కువ తీసుకోవాల్సి ఉంటుంది కేర్. సో మోస్ట్లీ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఆపేసి హోమ్ మేడ్ ఫుడ్ అండ్ మిడ్ ఏజ్లో ఫాలో అవుతున్న రూల్సే వీళ్ళకి కూడా అప్లై అవుతుంది. అండ్ మోస్ట్లీ స్లీప్ ప్రాపర్గా ఉంటే మెటబాలిజం కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. రైట్.